వరంగల్ దశ దిశ మార్చేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు దశాబ్దాల పాటు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో మొదలైన ఈ ఆసుపత్రి తుది మెరుగులు దిద్దుతున్నారు. నగరం నడిబొడ్డున 56 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ పెద్ద ఆసుపత్రి రూపుదిద్దుకుంటోంది. త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై సాక్షి స్టోరీ. 2021లో వరంగల్లులోని సెంట్రల్ జైలు స్థలంలో 56 ఎకరాల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. అలా 1150 కోట్ల వ్యయంతో 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ప్రస్తుతం సెంట్రల్ ఏసీ, ఆక్సిజన్ పైప్ లైన్లు, రేడియేషన్ బంకర్ అనుసంధానం వంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిగిలిన అంతస్తుల నిర్మాణ పనులు పూర్తవగానే త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం కానుంది ఆసుపత్రి. దీంతో జిల్లా వాసులు వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. ఈ ఆసుపత్రిలో 34 వైద్య విభాగాల ద్వారా ఓపీ, ఐపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2200 పడకలు, 500 మంది వైద్యులు, 1000 మంది స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలు అందించనున్నారు. నిర్మాణం తుది దశలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. మరో 3 నెలల్లో పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రిలో స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని, పనుల పురోగతిపై వారానికి ఒకసారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు ఎమ్మెల్యే. ఇంటీరియర్ కూడా దరిదాపు అంతా కంప్లీట్ గా వచ్చింది. ఇక మిషనరీ ఒకటి ఇవన్నీ కూడా త్వరలోనే వస్తున్నాయి. 5 నెలలు అని చెప్తున్నారు కానీ దాన్ని 3 నెలల్లో కంప్లీట్ చేయాలి అనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు, ఇక కలెక్టర్లు అంటారా వారానికి ఒకసారి దీని మీద రివ్యూ పెడుతూనే ఉన్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలోనే అందుబాటులోకి రానుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ప్రారంభం అయితే పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, గుండె సంబంధిత రోగులకు హైదరాబాద్ వెళ్లే ప్రయాస తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క మంచి హాస్పిటల్ వరంగల్ ప్రజలకు ఆరోగ్య ప్రధానిగా నిలుస్తుంది. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న జబ్బు వచ్చినా హైదరాబాద్ తీసుకెళ్లాలి, నిమ్స్, విమ్స్, కిమ్స్ అని చెప్పి గతంలో ఇక్కడున్న డాక్టర్లు పంపేది. ఇది అందుబాటులోకి రావడం వల్ల అన్ని విభాగాలు, కార్డియాక్ సంబంధించి అయితే గుండె జబ్బులకు వరంగల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉండేది కాదు. ప్రజలందరూ మెరుగైన వైద్యాన్ని పొందాలని చెప్పి వరంగల్ ప్రజల పక్షాన మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు పేదలు, మధ్యతరగతి ప్రజలకు సుస్థి చేస్తే ఎంజీఎం ఆసుపత్రికి క్యూ కట్టేవారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఎంజీఎంపై ఒత్తిడి తగ్గుతుందని స్థానికులు చెప్తున్నారు.